ఆయనైతే ఉన్నాడో లేదో తెలియదు, బట్ ఆయన పేరుతో ప్రకటన వచ్చింది. రక్తానికి రక్తం అండ్ మా సుప్రీం లీడర్ని చంపారు కదా, అంతకు తగ్గ ప్రతీకారం మేము తీర్చుకుంటాం. దానికి తగ్గట్టే 13 మంది జాబితా కూడా రిలీజ్ చేశారు. ఎక్కడికి వెళ్తుంది సార్ ఇది? ఇరాన్లో ఇప్పుడు ఒక ఇంటర్నల్ గొడవ నడుస్తుంది. మొన్న సుప్రీం లీడర్ ఆయన బాడీ తీసుకెళ్తున్నప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ మీద దాడి చేశారు. వాళ్ళ ప్రెసిడెంట్ పెస్కేషియన్ మీద దాడి చేశారు. ఆయన సెక్యూరిటీని పక్కన గుంజి తీసుకొని వాళ్ళని కొట్టారు పబ్లిక్. ఆయన కొట్టలేదు అనుకోండి. దాని తర్వాత అరాచీ మీద దాడి చేశారు రాళ్లతోని. అబ్బాస్ అరాచీ మీద. వీళ్ళందరూ అమెరికాతో ఉన్నారు, అమెరికాతో కలిసి మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడతారు వీళ్ళు? మన సుప్రీం లీడర్ని చంపిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీని చంపిన తర్వాత, దాంతో 40 కమాండర్లను చంపినప్పుడు వీళ్ళు ఎందుకు చర్చలు నడిపిస్తున్నారని ఈ పబ్లిక్, ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఐఆర్జీసీ వైపు నుంచి ఉన్న వాళ్ళే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇరాన్లో ఒకవైపు ఐఆర్జీసీ, మనం ఇది మాట్లాడాం కూడా మొన్న కూడా, 1/3 మోర్ దెన్ హాఫ్ వాళ్ళు ఉన్నారు. మిగతా హాఫ్లో హాఫ్ ఈ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎవరు? అరాచీ, గాలిబాఫ్, పెస్కేషియన్ వీళ్ళు. ఇంకొక హాఫ్ ముల్లాలు ఉన్నారు, రిలీజియస్ లీడర్స్. ఓకే. ఒక టైంలో అయతొల్లా ఖొమేనీ ఉన్నప్పుడు, ఈవెన్ ఖమనీ ఉన్నప్పుడు ఈ రిలీజియస్ లీడర్స్కి ఆల్మోస్ట్ హాఫ్ స్ట్రెంగ్త్ ఉండే, ఇరాన్ మీద పట్టు వాళ్ళది ఉండే. కానీ ఖొమేనీ తర్వాత ఖమనీ వచ్చినప్పుడు కూడా ఖొమేనీ కన్నా చాలా సంవత్సరాలు పరిపాలించారు. ఖొమేనీ 10 సంవత్సరాలే ఉన్నారు. హీ రూల్ ఫర్ 36 years, 1989 నుంచి 2026 దాకా. తో ఆయన అబ్సల్యూట్ ఒక డిక్టేటర్ లాగా బిహేవ్ చేశారు ఖమనీ. ఈ ఖొమేనీ టైంలోనే ఐఆర్జీసీ సెటప్ చేశారు. కానీ దానికి మసిల్ ఇచ్చి, దానికి పవర్ ఇచ్చి, దానికి ఆయుధాలు ఇచ్చి, దానికి డబ్బులు ఇచ్చి చెప్పించింది అంతా ఖమనీ. అప్పుడు ఆయన చెప్పిన మాట వాళ్ళు వింటారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ సుప్రీం లీడర్ కనిపించట్లేదు. ఒకటి, ఇప్పుడున్న సుప్రీం లీడర్ ఆయన ఎక్కడున్నాడో తెలియదు. సో ప్రాబ్లంతో ఇప్పుడు ఈ డిసిషన్ తీసుకోవాలంటే ఎవరు డిసిషన్ తీసుకుంటారు, అదొక పెద్ద ప్రాబ్లం. మీరు చెప్పారు చూడండి, స్టేట్మెంట్ ఇష్యూ చేశారు, అది నిజమా కాదా మనకు తెలియదు. మిగతా దాంట్లో టీవీ ముందు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఈయన ఏ పరిస్థితులు ఉన్నాడో మనకు తెలియదు. చనిపోయిందా, కాళ్ళు లేవా, చేతులు లేవా, తల లేవా, ఇది లేదు మనకి. ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే బతికుండి మాట్లాడలేని పరిస్థితి ఉండదు. మీరు వాయిస్ అయినా ఇవ్వచ్చు కదా, మీరంతా గాయపడినా కానీ మీరు మాట్లాడవచ్చు కదా. వాయిస్ మీరు టీవీలో పెట్టక్కర్లేదు, మీరు వీడియోలో రాక్కర్లేదు. అది చేయట్లేదు. సో అక్కడున్న పబ్లిక్కి, అక్కడున్న ప్రజలకి డౌట్ ఏంటంటే ఈయన ఉన్నాడా లేదా. అప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కి వాళ్ళకి తెలిసిపోయింది, ఇది కొన్ని రోజులు ఎక్కువ అయితే ఈయన రేపు చనిపోయిందని తెలియంగానే అక్కడున్న మోడరేట్స్ అంటే పొలిటీషియన్స్ కానీ మిగతా ఈ రోడ్డు మీద వచ్చి గొడవ చేసిన వాళ్ళు జనవరిలో వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటారు. ఓకే. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఒక టెలివిజన్ షోలో ఒక ఇరానియన్ ప్రొఫెసర్ ఉన్నాను, ఆయన ఎప్పుడు వస్తుంటారు అల్ జజీరాలో, ఆయన్ని ప్రశ్నించారు, మీరు ఇట్లా అమెరికాకి డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్నారండి, అది ఏంటని అడిగారు. ఆయన అన్నారు, దాంట్లో తప్పేముంది, ఇది మా పిలుపు, ఎప్పటి నుంచో ఉన్న పిలుపు ఇది, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఇప్పుడు డెత్ టు ట్రంప్ కూడా బ్యానర్లు కూడా పెట్టారు ఆ రోజు ప్రొసెషన్ టైంలో, వీ విల్ కిల్ యూ ట్రంప్ అని చెప్పి. అది ఎందుకు అని అడిగితే ఆయన ఏమంటున్నారు, మీరు మా మీద చేశారు కదా అత్యాచారం, మా మీద బాంబింగ్ చేశారు కదా, గాజాలో చేశారు కదా, లెబనాన్లో చేశారు కదా, ఇది వాళ్ళ లాజిక్. సో మేము డెఫినెట్గా తిప్పి కొడతాం మిమ్మల్ని, మీ మీద దాడి చేస్తాం మేము. కానీ అమెరికా మీద ఎప్పుడు దాడి చేయరు వీళ్ళు, మీరు చూసుంటారు. అమెరికన్ బేసెస్ మీద దాడి చేస్తారు. అక్కడ కువైట్లో ఉన్నది, బహ్రెయిన్లో ఉన్న 5th ఫ్లీట్ కానివ్వండి, సౌదీ అరేబియా, ఒమాన్, ఖత్తర్, యుఏఈ, ఇక్కడ ఉన్న బేస్ల మీద దాడి చేస్తారు. ఇరాక్ దేశాల మీద. ఓకే. దాంట్లో ఇప్పుడు సౌదీ మీద ఏం చేయట్లేదు వాళ్ళు, కొన్ని రోజుల నుంచి సౌదీ అరేబియాని ముట్టట్లేదు. నిన్న ఖతార్ మీద కొట్టారు. ఆలోచించండి, వాళ్ళతో చర్చలు నడుపుతున్న ఖతార్ మీద దాడి చేశారు. అంటే మీకు అప్పుడు అర్థమైపోతుంది కంట్రోల్ లేదనేది. అంటే ఖతార్ మీద దాడి చేసింది ఐఆర్జీసీ, ఈ పెజెష్కియానికి కానీ, గాలిబాఫ్ కానీ, లేకపోతే ఏం చేయలేరు వాళ్ళు, అరాచీ కానీ ఏమి చేయలేని నిస్సాయస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఈ షిప్ కూడా, దానికన్నా 2 రోజుల ముందు షిప్ ఎల్పిజి ట్యాంకర్ని కొట్టారు ఖతార్ది. అంటే వాళ్ళకి తెలియకుండా కొడతారా? సో వీళ్ళేమంటారు, మాకు తెలియదు, ఎవడో అక్కడి నుంచి కూర్చొని కొడుతున్నా. అంటే ఇదే చిన్న పిల్లల ఆట అనేది. ఒకడు మిసైల్ తీసుకొని కొట్టడం ఒక షిప్ మీద అంటేది, అది కమాండ్ అండ్ కంట్రోల్ కాదు కదా. ఏ యూనిఫార్మ్డ్ ఫోర్స్లో అయినా, అది పారామిలిటరీ ఉండొచ్చు, మిలిటరీ ఉండొచ్చు, పోలీస్ ఫోర్స్ ఉండొచ్చు, ఒక కమాండ్ పైనుంచి వస్తే అది పాటించాల్సిందే. మీరు చూసుంటారా, మనలాగా మిగతా ప్లేసెస్ లాగా
ఎందుకు అని ఎప్పుడు అడగరు, ఎందుకు చేయాలి నేను అని అడగరు. పోలీసు వాళ్ళకి ఒక ఆర్డర్ ఇస్తే ఫాలో చేయాల్సిందే, అది మీకు డీజీ ఇస్తారు, మీరు ఫాలో చేయాల్సిందే. తప్పో కరెక్టో కాదో, అది లాజిక్ కాదో, ఎథిక్స్ అది చేసి చూడకుండా అక్కడ లాజిక్కే ఉండదు, మళ్ళీ ఇన్స్ట్రక్షన్ అంతే. సేమ్ ఆర్మీ కూడా దానికోసం మీరు చూసుంటారు ముందు. ఇప్పుడు అది అప్లికబుల్ కాదనుకోండి, ముందు అంటుండే 7th క్లాస్ వాళ్ళు ఫెయిల్ని ఎందుకు తీసుకుంటారు ఆర్మీలో జవాన్గా అంటే, ఇప్పుడు కాదు ముందు. ఎందుకంటే ఒక పిహెచ్డి అని తీసుకుని ఉంటే వాడు ముందు ఒక సోల్జర్ నిలబడున్నాడు, ఆర్మీ వాళ్ళ ఎనిమీ వాడు, అరే వాడిని కాల్ చంపేశారంటే వాడు అంటాడు, అరే వాడి దగ్గర తుపాకీ లేదు, వాడు పాప నిలబడున్నాడు, వాడు హ్యూమన్ రైట్స్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడులోపు వాడు ఈయన్ని కొట్టేస్తాడు. అది కాకుండా మీరు 7th క్లాస్ ఫెయిల్ని తీసుకెళ్తే వాడు ఫైర్ అంటే ఫైర్ చేసేస్తాడు, అడగడు ఎందుకు ఏంటి అనేది, వాడు ట్రైనింగ్ అది అన్నమాట. ఇది ప్రాబ్లం అనమాట. సో ఐఆర్జీసీలో ఇప్పుడు ఈ స్ప్లిట్ జరుగుతుంది చూడండి. ఐఆర్జీసీలో తెహరాన్లో ఉన్న వాళ్ళు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఖతార్ షిప్ మీద దాడి చేయడం ఏంటి అర్థం కాదు. మీరు ఏదో యుఎస్ షిప్ వెళ్తున్నప్పుడు లేకుంటే ఏదో యూరోపియన్ షిప్ వెళ్తున్నప్పుడు కొడితే అర్థం చేసుకోవచ్చు. నిన్న ఇంకో షిప్ మీద కొట్టారు, మన ఇండియన్స్ 10 మంది ఉన్నారు దాంట్లో, ఒకరికి అనిపించట్లేదు ఇప్పుడు. అది సిప్రియోట్ అంటే సైప్రస్ వాళ్ళది. ఓకే, దానికన్నా ముందు దానికి ఒక ఇండియన్ పేరు ఉండే, అది ఇంకోటి, అది ఇంకా పెద్ద గేమ్ నడుస్తుంది అక్కడ. ఇరాన్ కోపం ఏంటంటే, ఇరాన్ ఐఆర్జీసీ లీడర్స్ వీళ్ళందరూ ఎక్కడంటే కెషమ్ ఐలాండ్ చెప్పి ఒక ఐలాండ్ ఉంది ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గరే. అది పర్షియన్ గల్ఫ్లో అన్నిటికంటే పెద్ద ఐలాండ్ అది. ఇట్లా లాంగ్ ఐలాండ్, ఇట్లా ఒక సాసేజ్ లాగా ఉంటుంది అది. సో ఆ ఐలాండ్ మీదే వీళ్ళ మొత్తం బేస్ అక్కడ ఉంది. లాస్ట్ 3 రోజులు 4 రోజుల నుంచి అమెరికా అక్కడే దాడి చేస్తున్నారు. కషమ్ ఐలాండ్ మీద కొట్టుతున్నారు వాళ్ళు. ముందు 80 సైట్లో కొట్టారన్నారు వాళ్ళు, ఇప్పుడు నిన్న 120 అంటున్నారు. ప్రతిరోజు పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. మెయిన్ తెహరాన్ మీదనో ఇస్ఫహాన్ మీదనో ఫర్దో మీదనో చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ఆన్ దిస్. అప్పుడు మీకు అర్థమైపోతుంది దీని గేమ్ ప్లాన్ అయినా. గేమ్ ప్లాన్ ఏం లేదు. గేమ్ ప్లాన్ ఇస్ వెరీ వెరీ సింపుల్. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్గా ఉంచుకోవడం ప్రెసిడెంట్ ట్రంప్కి అన్నిటికంటే పెద్ద ప్రయారిటీ. యురేనియం తర్వాత చూసుకుందాం, మిసైల్ తర్వాత చూసుకుందాం, రెజ్యూమ్ చేంజ్ తర్వాత చూసుకుందాం, ముందు ఇది ఓపెన్ పెట్టాలి. ట్రేడ్ ఆగిపోతుంది కదా. దాంతోపాటు మీరు శాంక్షన్ పెట్టారు ఇరాన్ మీద అనుకోండి, అప్పుడు వాళ్ళు ఆయిల్ అమ్మలేకపోతారు, మిగతా దేశాల ఆయిల్ బయటికి పోతుంది. సౌదీ అరేబియా ఆయిల్ వెళ్తుంది, ఖతార్ గ్యాస్ వెళ్తుంది, కువైత్ నుంచి ఆయిల్ వెళ్తుంది, బహ్రెయిన్ నుంచి ఆయిల్ వెళ్తుంది. వీళ్ళు ఆయిల్ అమ్మలేకపోతున్నారు. 17th నుంచి బ్యాన్ ఆల్రెడీ పెట్టేశారు, శాంక్షన్స్ పెట్టారు. ఎవరెవరు కొంటారో వాళ్ళ మీద కూడా శాంక్షన్స్ పెట్టారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇదే ప్రాబ్లం. సో వీళ్ళేం కాన్సన్ట్రేట్, ఇది ఒక స్ట్రాటజీ అమెరికా మార్చుకున్నారు లాస్ట్ ఒక 4-5 రోజుల్లో. ఎందుకంటే ఒకటి ప్రెసిడెంట్ ట్రంప్కి కోపం వచ్చిందంటే ఆయన మీద కూడా ఒక సుపారీ పెట్టేసారు వీళ్ళు. ఆయన కూడా తీసేయాలి, నెట్న్యాహుని తీసేయాలి, చంపేశారు కదా అని చెప్పేసి ట్రంప్ తలకు వెలకట్టిన ఇరాన్. అదే. సో దానికోసం ఇప్పుడు ట్రంప్కి అది అడిషనల్ కోపం ఒకటి. అరే వీడు నా మీద చేస్తాడా, వీడు నెట్న్యాహు మీద చేస్తే నాకు ప్రాబ్లం లేదు, లేకుంటే ఇంకోని మీద చేస్తే నాకు ప్రాబ్లం లేదు, నా మీద నన్ను కొడతా అంటారు, అచ్చా నేను చూసుకుంటాలే. పర్సనల్ ఒక ఇదైపోయింది ఆయనకు, పర్సనల్ ఒక ప్రాబ్లం అయిపోయింది అనమాట. ఇది చేసే ఉండాలి, ఎట్లా వీళ్ళని ఫినిష్ చేద్దామని చెప్పి. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్న వీళ్ళ మొత్తం బ్యాటరీస్ అంటారు దీన్ని, అంటే వీళ్ళ మిసైల్ బ్యాటరీస్ ఉంటుంది, చిన్న చిన్న బోట్లు ఉంటాయి, మస్కిటో బోట్స్ అంటారు. అది చిన్న బోట్లు 4-3 ఉండొచ్చు దాంట్లో అంతే. అది కాకుండా వీళ్ళది మిసైల్ యూనిట్స్ ఉంటుంది, వీళ్ళ డ్రోన్ యూనిట్స్ ఉంటుంది, అదంతా లోపల దాచిపెడతారు వాళ్ళు. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చూస్తే మీరు అది ఒక ఏదో శాండ్ కాదు, ఇట్స్ అ వెరీ రాకీ థింగ్. యూజువలీ మనం ఎప్పుడైనా సీ దగ్గర వెళ్ళినప్పుడు ఇసుక ఉంటుంది, శాండ్ ఉంటుంది, ఇది మౌంటైన్ లాగా ఉంటుంది. ఇది ఆ మౌంటైన్ లోపల వీళ్ళు దాచుకుంటారు. వీళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి ఫైర్ చేసి మళ్ళీ లోపల దూరిపోతారు. అంటే బహుశా టనల్ కూడా కట్టేసుకుంటారు, కలుగులో దూరిపోయినట్టు. అంటే అక్కడ టనల్ కూడా కట్టుంటారు బహుశా దాని లోపల వీళ్ళు. సో ఇప్పుడు అమెరికా దాని మీద దాడి చేస్తున్నారు. దే ఆర్ కంటిన్యూస్లీ హిట్టింగ్ సో దాట్ ఇరాన్ అక్కడి నుంచి ఏం ఫైర్ చేయని కెపాసిటీలో ఉండకూడదు అని చెప్పి. అంటే అమెరికా కూడా ఏబుల్ టు క్యాప్చర్ ఆల్ ద ఇమేజెస్ అండి. ఆ శాటిలైట్ ఉంది కదా, ఇమేజరీ వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి ఎవడు ఫైర్ చేస్తే వాళ్ళకి తెలుసు చాలా క్లియర్గా. ఇజ్రాయెల్ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్, వాడు కూడా ఇస్తారు, ఇంటెలిజెన్స్ ఇస్తారు వాళ్ళు. బేసిక్లీ అమెరికా ఏం చేస్తున్నంటే డీగ్రేడేషన్ అంటారు వాసుదేవన్ గారు. అంటే మీరు కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం కాదు, డిగ్రేడ్ చేయాలి. అంటే వాడు కెపాసిటీ లేకుండా చేయాలి. వాళ్ళ కాలు చేతులు రోజుకి కెపాసిటీ తగ్గించుకుంటే వాళ్ళ కాలు చేతులు కోసేసి పెట్టేస్తే వాడు ఏం చేయలేడు కదా, అది సంగతి వీళ్ళది. అదే చేస్తున్నారు. సో ఫస్ట్ డే 80, నెక్స్ట్ డే 120, ఇప్పుడు రేపు 200 కావచ్చు. కన్సిస్టెంట్గా కొట్టి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద కంప్లీట్ వీళ్ళ కంట్రోల్ లేకుండా చేయాలి. అది చేస్తే అమెరికాకు యుద్ధం గెలిచినట్లు అయిపోయింది. ఎందుకంటే మెయిన్ ల్యాండ్ నుంచి మీరు షిప్ మీద కొట్టలేరు, మెయిన్ ల్యాండ్ నుంచి మీరు
ఖత్తర్ మీద కొట్టచ్చు, మీరు దుబాయ్ యుఏఈ మీద కొట్టచ్చు, మీరు సౌదీ అరేబియా మీద కొట్టచ్చు, ఒమాన్ మీద, ఈవెన్ జార్డన్ మీద కొట్టారు వీళ్ళు వాళ్ళు. అదంతా చేయొచ్చు మీరు. కానీ మీరు షిప్ మూవింగ్ ఆబ్జెక్ట్, షిప్ ఎప్పుడు ఒక చోట్ల ఉండదు, అది ఇట్లా మూవ్ అవుతూనే ఉంటుంది. దాని మీద దాడి చేయడానికి మీరు దగ్గర ఉండాలి. 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దగ్గర ఉండి మీకు విజువల్ సైట్ ఉంటేనే మీరు కొట్టచ్చు దాన్ని. ఓకే, షిప్ అంతా ఫాస్ట్గా మూవ్ కాదు, పెద్ద షిప్స్ చాలా స్లోగా వెళ్తుంటాయి. సో మీరు అక్కడ కూర్చొని ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర కూర్చొని ఫైర్ చేస్తున్నాయి. ఆ కెపాసిటీ తీసేశారనుకోండి, ఫైర్ చేసేటోడు లేడు, లాంచ్ ప్యాడ్స్ లేదు, మిసైల్ లేదు, మస్కిటో బోట్స్ లేవు. సో దే కాంట్ డూ ఎనీథింగ్. అది ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ వాళ్ళ మిలిటరీ స్ట్రాటజీ మార్చారు, యుఎస్ సెంట్కామ్ మార్చారు సార్. ఇంకోటి మీరు చూసుంటారు, మొన్న జరిగిన ఒక దాడిలో మనం బహుశా మాట్లాడామనుకుంటా, మొన్న జరిగిన ఒక దాడిని యుఎస్ డినై చేశారు, మేము చేయలేదన్నారు. అరే మళ్ళీ మీరు చేయకపోతే ఎవరు చేస్తున్నారు? వాళ్ళు నేటోలో వచ్చారా చేయడానికి? లేదు. మళ్ళీ ఎవరు కొడుతున్నారు? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకటి ఉంది, సెంట్కామ్ వాళ్ళు చేయగానే చెప్పేస్తారు. వాళ్ళు ఇమ్మీడియట్లీ ఒక ట్వీట్ పెట్టేస్తారు, పెట్టేస్తారు. ఎక్స్లో మేము ఇన్ని బాంబింగ్ చేస్తాం, ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల దాకా ఇన్ని సైట్స్ కొట్టామని చెప్పి వాళ్ళు ఒక ట్వీట్ చేస్తారు. వాళ్ళు ఇది చేయలేదు. వాళ్ళు అన్నారు మాకు తెలియదు ఎవరు కొట్టారని. అంటే ఏం జరిగిందంటే కువైత్ అండ్ బహ్రెయిన్ చాలా వీళ్ళ మీద కొట్టి వాళ్ళ చిన్న దేశాలు, దే ఆర్ నాట్ లైక్ ఖత్తర్ కూడా అంత పెద్దది కాదనుకోండి, కానీ కంపేర్ టు కువైత్ అండ్ బహ్రెయిన్ వాళ్ళు కొంచెం పెద్దదే. సౌదీ అరేబియా చాలా పెద్ద దేశం సైజ్ వైజ్. సో ఇరాక్ కూడా నార్మల్ సైజ్ కన్నా పెద్ద దేశం. వీళ్ళిద్దరికీ చిరాకు వచ్చేసి లాస్ట్లో వీళ్ళు కొట్టేయాలని చెప్పి కొట్టేశారు. వీళ్ళు వచ్చి వాళ్ళ ఆర్మ్ ఫోర్సెస్ని యూజ్ చేశారు ఫస్ట్ టైం. కానీ ఎవ్వరు దాని గురించి మాట్లాడలేదు. కువైత్ స్టేట్మెంట్ ఇవ్వలేదు, బహ్రెయిన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇరాన్ కూడా తెలుసు. కానీ గల్ఫ్ దేశాలు మా మీద కొట్టారంటే వాళ్ళకి ఇన్సల్ట్, ఇరాన్కి అది అవమానం కదా, రియల్ అవమానం. ఎందుకంటే నేను అనుకున్నా నేనే రాజు అనుకుని ఇక్కడ కూర్చున్నప్పుడు ఇంకోటి వచ్చి నా మీద బాంబు వేస్తాడా? యుఎస్ వేస్తే అర్థం చేసుకోవచ్చు, ఇజ్రాయెల్ చేస్తే అర్థం చేసుకోవచ్చు, వీడు నన్ను కొడుతున్నాడు వచ్చి, చిన్న పోరోడు వీడు అనుకున్నారు వీళ్ళు. అది ఇరాన్కి ఒక పెద్ద ఇన్సల్ట్ లాగా అయిపోయింది. సో అమెరికా ఇంకా ఎంకరేజ్ చేస్తుంది. మీకు గుర్తుంటుంది 2023 కన్నా ముందు కూడా సౌదీ అరేబియాతో వీళ్ళకి గొడవ ఉండే ఇరాన్కి. సౌదీ అరేబియా హూతీల మీద దాడి చేశారు, హూతీలు సౌదీ అరేబియా మీద దాడి చేశారు. ఇది ఎంత మొదలై చాలా ముందు.